ఆయనో మాజీ ఐపీఎస్, తాజా ఎంపీ కూడా. ఆఫీసర్గా బాగానే ఉన్నాడు, కానీ పొలిటీషియన్గా విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఆ జిల్లాలో సొంతపాటి ఎమ్మెల్యేలకు ఎంపీకి అస్సలు పొసగట్లేదట. కృష్ణుడి వైఖరిపై ఎమ్మెల్యేలలో అసహనం వ్యక్తమవుతుందట. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, అందరూ గుర్రుగానే ఉన్నారట. ప్రతి దానిలో ఆయన మోకాలు అడ్డు పెట్టడంతో గుస్సా అవుతున్నారట. ఎమ్మెల్యేల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంటుందట. ఇప్పటికే ఆ ఎంపీ వ్యవహార శైలిపై అధిష్టానానికి ఫిర్యాదులు అందాయట. పరిస్థితి ఏంటో బోధపడినా ఆయన తీరు మాత్రం మారట్లేదంట. దీంతో తాడో పేడో తేల్చుకోవాలని ఆ ఎమ్మెల్యేలు భావిస్తున్నారు. ఇంతకీ తమ్ముళ్లకు తలపోటుగా మారిన ఆ ఎంపీ ఎవరు? ఇంత జరుగుతున్నా చంద్రబాబు ఏం చేస్తున్నారు? పైకంతా ఓకే, లోపల నాట్ ఓకే. బాపట్ల ఎంపీపై గుర్రుగా ఎమ్మెల్యేలు. టీడీపీలో ఆధిపత్య పోరు సెగలు రేపుతోంది. బాపట్ల ఎంపీ తేనేటి కృష్ణప్రసాద్కు, జిల్లాలోని ఎమ్మెల్యేలకు ఇంటర్నల్ వార్ కొనసాగుతోంది. పైకంతా కలిసికట్టుగా కనిపిస్తున్న ఇన్సైడ్ మాత్రం ఎంపీపై గుర్రుగా ఉన్నారు తమ్ముళ్లు. నిత్యం కలిసి తిరుగుతున్నా సదరు ఎంపీ వింత పోకడతో ఎమ్మెల్యేలు విసుకెత్తిపోతున్నారట. ప్రతి పనిలో తన హ్యాండ్ ఉండాలని ఎంపీ పట్టుబట్టడం జిల్లాలోని ఎమ్మెల్యేలకు తలనొప్పిగా మారిందట. ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యేలకు పోటీగా ఓ వర్గాన్ని పెంచి పోషిస్తున్నారు ఎంపీ కృష్ణప్రసాద్. ఇప్పటికే అధిష్టానానికి ఫిర్యాదులు కూడా చేరాయి. బాపట్ల పార్లమెంటు నియోజకవర్గం రాజకీయ ఉద్దండులు, జనాకర్షణ ఉన్న నేతలకు నెలవు. ఇక్కడ పోటీ చేసినోళ్లు పలువురు కేంద్ర మంత్రులు, జాతీయ పార్టీలకు అధ్యక్షులు, ముఖ్యమంత్రులు, ఉపరాష్ట్రపతిగా పనిచేశారు. నెదురుమల్లి జనార్దన్ రెడ్డి, రామానాయుడు, దగ్గుపాటి వెంకటేశ్వరరావు, పురంధేశ్వరి, లక్ష్మి, జేడీ శీలం సైతం బాపట్ల పార్లమెంటు నుంచే చక్రం తిప్పారు. రిటైర్డ్ ఐఏఎస్లు, ఐఆర్ఎస్లు సైతం బాపట్ల నుంచే పోటీ చేసేందుకు ఆసక్తి చూపేవారు. ఆ కోవకు చెందిన వ్యక్తే తేనేటి కృష్ణప్రసాద్. బాపట్ల పార్లమెంటు పరిధిలో చీరాల, అద్దంకి, పరుచూరు, బాపట్ల, సంతనూతలపాడు, రేపల్లె, వేమూరు అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే వర్సెస్ ఎంపీ అన్నట్లుగా రాజకీయం నడుస్తోంది. దీంతో అంతర్గతంగా గ్రూప్ పాలిటిక్స్ జోరందుకున్నాయి. గతంలో విజయవాడ పోలీస్ కమిషనర్గా పనిచేసిన ఆయన కూటమి తరపున బాపట్ల నుంచి ఎంపీగా గెలుపొందారు. కానీ అందరితో మెలగాల్సిన కృష్ణప్రసాద్ ఏక్ నిరంజన్లా మారిపోయారట. బాపట్ల ఎంపీ వ్యవహార శైలిపై మినిస్టర్కు కూటమి లీడర్లు ఫిర్యాదు చేశారట. ప్రతి పనిలోనూ కమిషన్లు ఇవ్వాల్సిందేనని ఎంపీ వర్గం పట్టుబడుతూ ఉండడంతో ఎమ్మెల్యేలు అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారట. లోకల్ ఎమ్మెల్యే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా ఎంపీ వర్గీయులు మోకాళ్లడ్డు పెడుతున్నారట. తేనేటి కృష్ణప్రసాద్ తొలిసారి టీడీపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. తొలుత తెలంగాణలో బీజేపీ తరపున వరంగల్ టికెట్ కోసం గట్టి ప్రయత్నాలు చేశారు. కానీ వర్కౌట్ కాలేదు. దీంతో అనూహ్యంగా బాపట్ల పార్లమెంటు సీటును దక్కించుకున్నారు. ఆయన అత్త సమంతకమణి గతంలో టీడీపీ హయాంలో మంత్రిగా పనిచేశారు. ఆ పరిచయాలే టికెట్ దక్కేలా చేశాయి. గుంటూరు జిల్లా ఎస్పీగా పనిచేసిన అనుభవం కూడా ఉండడంతో స్థానికంగా ఉన్న పరిస్థితులను ఈజీగా హ్యాండిల్ చేయగలుగుతున్నారని టీడీపీ అధిష్టానం భావించింది. రిటైర్డ్ ఐపీఎస్ అంటే చాలా స్ట్రిక్ట్గా ఉంటారని అందరూ భావించారు. అయితే సీన్ చూస్తే అంతా రివర్స్లో నడుస్తోందట. ఎమ్మెల్యేలతో సమానంగా తమకు కమిషన్లు ఎందుకివ్వరంటూ కృష్ణప్రసాద్ వర్గం డిమాండ్ చేస్తుందట. చిన్న కాంట్రాక్టుల నుంచి బడా కాంట్రాక్టుల వరకు, ఇసుక నుంచి మద్యం వరకు ప్రతి దానిలో పర్సంటేజీ కావాలంటోంది ఎంపీ వర్గం. దీంతో అటు నేతలు, ఇటు అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఎంపీ వైఖరిపై ఎమ్మెల్యేలంతా ఫిర్యాదు చేయడంతో బాపట్ల అంశంపై జోరుగానే చర్చ కొనసాగుతోంది. అధినేత వద్దకు పంచాయతీ చేరిందట. ఎవరూ తొందరపడి మాట్లాడొద్దునని ఎమ్మెల్యేలకు అధిష్టానం సూచించింది. అయితే ఎంపీ వ్యవహారం ఇలాగే కొనసాగితే ఎమ్మెల్యేలు బర్స్ట్ అవ్వక తప్పదంటున్నారు విశ్లేషకులు. అగ్రనాయకత్వం సమస్యకు చెక్ పెడుతుందా లేదా పార్టీ పరువును బజారున పెట్టుకుంటుందా అనేది వేచి చూడాలి.